నా పేరు రాట్ల సురేష్ సార్. నేను హెమ్లనాయక్ తండాకు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ని సార్. నమస్తే సార్. మీకు హెమ్లనాయక్ తండకు సార్ ఉప సర్పంచ్ సార్. మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏంటి? మీకు ఇప్పుడు మా తాండాలో సార్ విద్యుత్ సమస్య అంటే మన 11 kV వైర్ అనేటటువంటి చాలా కిందికి ఉంది సార్. ఒక 15 నుంచి 20 పోల్స్ గనక మాకు వేసి ఆ లైన్ గనక చేసినట్లయితే, ఇంకోటి సార్ మా తాండాకు 15 kV బుడ్డి ఉన్నాయి సార్. ఇంకొక బుడ్డి గనక మాకు ఇచ్చినట్లయితే కరెంట్ సమస్య తీరుతుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే సార్, తాండా మధ్యలో నుంచి మన 33 పెద్ద లైన్ పోతుంది సార్. అది తీసి పక్కకైనా వేసినట్లయితే అది ఒక సమస్య సార్. మొన్ననే మాకు ఎమ్మెల్యే గారు 10 లక్షల మా హెమ్లనాయక్ తాండాకు 10 లక్షలు, మరి బసాన తాండాకు 5 లక్షల సిసి రోడ్ ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా మళ్ళా మహిళా సమైక్య భవన్ అది కూడా 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సార్. 10 లక్షలు మన సిసి రోడ్ కూడా మేము హెమ్లనాయక్ తాండాకు వేయడం జరిగింది సార్. బసన తండ ఇప్పుడు సార్ బసాన తాండాది ఒకటి, అది మొన్న మార్చి 31 నాడు ఐడి నంబరు అది భువన్ ఫోటో కొట్టారు సార్. అది ఐడి క్రియేట్ కాలేదు సార్. అది ఒకటి వస్తే మాకు ప్రాబ్లం పోతే సార్. ఇంకోటి డ్రైనేజ్ కావాలి సార్. మాకు 2 తండాలకు కలిపి ఒక 10 లక్షలు మాకు డ్రైనేజ్ కనుక ఇచ్చినట్లయితే మేము ఈ డ్రైనేజ్ నుంచి బయటకగలుగుతాం సార్. ఇంకోటి బసాన తాండాకు సార్, అది వాగుంది సార్. గౌరారాం బసాన తాండా మధ్యలో వాగుంది. ఆ వాగుల నుంచి పెద్ద లైన్ వస్తుంది సార్. అది చిన్న గాలి కొట్టంగానే వైర్లు తగిలి అది మళ్ళా ట్రిప్ అవుతుంది సార్. తాండాలో చూసుకున్నట్లయితే వైరు మన బట్టలు ఎట్లా ఆరబెట్టుకుంటారో ఆ స్థితిలో వైర్ గానే ఉన్నాయి సార్. లైన్ ఇన్స్పెక్టర్కి చెప్పినా కానీ, ఏఈకి చెప్పినా కానీ, లైన్మెన్కి చెప్పినా కానీ మాకు ఎల్సీ ఇవ్వట్లేదు సార్. ఎల్సీ ఇవ్వట్లేదు. మా ప్రాబ్లం మన సబిటేషన్లో ఒకసారి ప్రోగ్రామ్ పెట్టారు సార్. ఫస్ట్లో ఆ ప్రోగ్రామ్ మేము అటెండ్ అయ్యాము. మేము కొత్తగా సర్పంచ్ అయినప్పుడే మేము అక్కడ చెప్పాం సార్. అక్కడ 15 పోళ్ళు మళ్ళీ వైర్స్ శాంక్షన్ అయినాయి సార్. కాంటాక్ట్లు వస్తలేరు, చేస్తలేరు అని మాటలకే చెప్తున్నారు తప్ప పని అయితే ఏం చేస్తలేరు సార్. అది మీ చొరవ, మీ దయ వల్ల, మీడియా దయ వల్ల మరి సార్ దృష్టికి కనుక తీసుకుపోయినట్లయితే మాకు చాలా మంచి ఉంటాయని మేము తెలుపుకుంటున్నాం సార్. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి, ఇంకెన్ని కావాలి మీకు? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వరకు సార్ మా బసాన తాండా, హెమ్లనాయక్ తాండా ఇద్దరి తండాలు కలిపి మొత్తం 16 ఇల్లు వచ్చినాయి సార్. 16 ఇల్లులకు 10 ఇళ్ళకు సార్ మళ్ళీ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు ఫారెస్ట్లో ఉందని అది ఉందని ఆపేశారు సార్. ముందే వాళ్ళు గుడిసెలు లేపుకున్నారు సార్. గుడిసెలు లేపుకొని ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చినప్పుడు ఒక్కొక్క బిల్లు వచ్చింది సార్. నెక్స్ట్ బిల్ వచ్చే టైంకి ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ లేదని ఆపేసారు సార్. మన డిఎఫ్ఓ దగ్గర చేంజ్ అయ్యారు సార్. మళ్ళీ ఆడియో కూడా చేంజ్ అయ్యారు సార్. ఫైల్ మేము ఎంత మూవ్ చేసినా పని ముంగట పోవట్లేదు సార్. మొన్ననే ఎమ్మెల్యే సాబ్ తోటి మన ఆడియో మన డిఎఫ్ఓ మేడం గారు కూడా కాల్ చేయడం జరిగింది సార్. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఓకే ఉన్నారు సార్. కానీ సమస్య సార్, బేస్మెంట్ లెవెల్ రాగానే ఫారెస్ట్ నుంచి పర్మిషన్ రాలేదు, మీరు ఎందుకు కట్టారు, మరి హౌసింగ్ ఏ గారు కూడా వచ్చి ఫోటోలు కొట్టట్లేదు సార్. ఫారెస్ట్ నుంచి పర్మిషన్ వచ్చాకే మేము ఫోటోలు తీస్తామని వాళ్ళు మొండి చేయి కూర్చున్నారు సార్. ఈ విషయంలో మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మీ పాలకమండలం ఎట్లా తీసుకెళ్తుంది సార్? ఎమ్మెల్యే చూసినట్లయితే ఎల్లారెడ్డి తగినటువంటి ఎమ్మెల్యే గారు సార్. యంగ్ డైనామిక్ లీడర్ సార్. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అప్పుడే పరిష్కరిస్తారు సార్. మీ గ్రామానికి సంబంధించిన ఈ సమస్యల పట్ల మీ ఎమ్మెల్యే గారికి మీ పాలక మండలి ఏ రకంగా తీసుకెళ్తామనుకుంటారు సమస్య? మేము మా తాండా తరపు నుంచి పెద్ద మనుషులు ఉన్నారు సార్. ఇంతకుముందు మాజీ సర్పంచ్ చేశారు చందర్ నాయక్ అనేటువంటి చందర్ నాయక్, మళ్ళా సంజ్ఞా నాయక్. వీళ్ళు వాళ్ళ చొరవతోటి మేము ఎమ్మెల్యే సాబ్ దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నాం సార్. అదేవిధంగా బసాన తాండాలో చూసుకున్నట్లయితే మన ఉప సర్పంచ్ దేవి సింగ్ నాయక్ గారి ద్వారా కానివ్వండి, మరి ఇంకోటి కారోబారి ఆయన కూడా దేవి సింగే, మళ్ళీ లక్ష్మణ్, రవి వాళ్ళ చొరవతోటి మేము ఎమ్మెల్యే సాబ్ దగ్గర యథావిధిగా వెళ్తూ ఉంటాం సార్, వస్తూ ఉంటాం సార్. ఈ తాండాలలో తాగునీటి సమస్య ఎట్లా ఉన్నది? తాగునీటి సమస్య అంటే సార్, ఈ గాంధారి మండలానికి చూసినట్లయితే చిట్ట చివరిలో సార్, ఇక్కడ చూసుకున్నట్లయితే బాన్స్వాడ మండలి, ఇక్కడ చూసినట్లయితే గాంధారి మండలకు చివరిలో ఉంది సార్ తాండా. ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు అనేటటువంటిది రావట్లేదు సార్. ఇది దగ్గర 6 సంవత్సరాల నుంచి నెలకు ఒకసారి వస్తుంది సార్. నెలకు ఒకసారి మొత్తం ఎక్కడి నుంచి అంటే సార్, ఇప్పుడు ఎస్ఎస్ సదాశివనగర్ నుంచి పోతంగల్ అక్కడ మొత్తం బంద్ చేస్తే లాస్ట్కి వస్తుంది సార్, లేకుంటే రాదు సార్. మాకు దయతలిచి సార్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సార్ గారికి తెలియజేయనిది ఏమిటంటే, మాకు మిషన్ భగీరథ నీళ్ళు
ఎట్టి బోర్లు. పరిస్థితుల్లో అందలేవు సార్. మేము ఆధారపడేది సింగిల్ ఫేస్ మోటార్ మీదనే సార్. మాకు ట్యాంకుకు 3 ఫేస్ మోటారు బసన తాండాకు ఒకటి, రెండు మా హెమ్లా నాయక్ తాండాకు ఒకటి, 2 గనక మాకు ఇమీడియట్లీ శాంక్షన్ చేసినట్లయితే మా నీటి సమస్య తీర్చినగలుగుతారని మా యొక్క మనవి సార్. ఉప సర్పంచ్ గారు, మీ వార్డులల్లో సమస్యలు మీరు ఎట్లా గుర్తించారు? వాళ్ళ మంచిగా ఉంది సార్, మొత్తం మంచిగా ఉంది. ఇక డ్రైనేజ్ అవి ఇవి కట్టుకోవాలి సార్. ఇక సమస్యలు అయితే మంచిగా ఉన్నాయి, మొత్తం మీరు ఎన్నికైన తర్వాత మీరు సమస్యలు గుర్తించి ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి సార్. నీళ్ళ సమస్యలు కొంచెం అది మిషన్ భైరత నీళ్ళే వస్తలేవు. వేరే నీళ్ళు మా ఇక బోర్లతోటే తాగుతున్నాం సార్. ఇబ్బందిగా ఉంది. ట్యాంకీకి బోర్ ఉంటే పెద్ద ట్యాంకీ ఉంది కదా మిషన్ భైరత, దానికి 2 బోర్లు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే సమస్యలు మంచిగా అవుతాయి మాకు. సర్పంచ్ గారు, సార్ మీ గ్రామంలో ఆ, అంగన్వాడీ బిల్డింగ్ ఎట్లుంది, దాని పరిస్థితి ఏంది? సార్ అంగన్వాడీ బిల్డింగ్ చూసుకున్నట్లయితే అది ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనం సార్. అది శిథిలావస్థలకు చేరింది సార్. పిచ్చులు మళ్ళీ అది పిచ్చలుగా ఊడుతున్నాయి సార్. పిల్లలు ఇంతకుముందు ఒకటి శాంక్షన్ అయింది అన్నారు సార్, కానీ పిల్లర్ వేసిర్రు, దానికి గోడలు లేవు, ఏం లేవు సార్. అదే చెట్టు కింద కూర్చొని పాటలు చెప్పడం, అది మా సార్ పరిస్థితి. మాకు దయ తెలిసి ఎంపీడీఓ సార్ కానీ మళ్ళా ఎమ్మెల్యే సార్ గారి మేము నిర్ణయించుకున్నాం సార్. తీర్మానం కూడా మొన్న సీతాయిపల్లికి వచ్చినప్పుడు కూడా మేము తీర్మానం ద్వారా కూడా ఇచ్చినాం సార్. అదే గ్రామంలో మన ఒకటి మోత్యా గ్రామంలో యంగ్ ఇండియా స్కూల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు సార్ ఇండికేటెడ్ స్కూల్ హై స్కూల్కు అక్కడ కూడా భూమి పూజ చేసేటప్పుడు సార్ అక్కడ మేము వెళ్ళాం సార్. అక్కడ కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది సార్. మరి సార్ తలుచుకుంటే మాకు కొత్త బిల్డింగు మళ్ళీ ప్రైమరీ స్కూల్ కూడా సార్ 2 కూడా కొత్తవి ఇవ్వగలరని. స్కూల్ దగ్గర సార్ మెయిన్ సమస్య పిల్లలకు వాటర్ లేవు సార్. అక్కడ బోర్ గనక వేసినట్లయితే ఫెసిలిటీ ఉంటుంది సార్. ఇంకోటి సార్, స్కూల్లో కరెంటు కూడా లేదు సార్. స్కూల్లో ఒకటి కరెంటు కూడా వేయాలని మన సార్ కోరుకుంటున్నాను సార్. ఇక్కడే సార్ మెయిన్ రోడ్డు బడాపాడు మెయిన్ రోడ్డుకు ఉంది సార్ తండా. ఇప్పుడు సగం తండాకు డ్రైనేజ్ ఉంది సార్, సగం తండాకు డ్రైనేజ్ లేదు సార్. అది వర్షపు నీరు పడినప్పుడు అది రోడ్డు మీద వస్తుంది సార్. కొంతమంది ఇల్లులో కూడా నీళ్ళు ఆగుతుంది సార్. మీరు ప్రధానంగా ఇంకా మీరు ఎలక్షన్లో భాగంగా మీరు గుర్తించే సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? మీరు గుర్తించే సమస్యలు అంటే సార్ మాకు ఫర్టిలైజర్స్ యూరియా సార్, మాకు సొసైటీ అనేటువంటిది ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. అక్కడ మేము పోవడానికి ముందే యూరియా మాకు దొరకడం లేదు సార్. వాళ్ళు చిట్ట చివరి లాస్ట్లో ఉంది సార్ మా హెమ్లా నాయక్ తాండా. మా హెమ్లా నాయక్ పరిధిలో మేము ఒక 5 నిమిషాల భూమి మేము ఇస్తాం సార్. మాకు ఒక గిడ్డంగి, ఒక గోదాము, ఫర్టిలైజర్ దించుకునే విధంగా ఇక్కడ మాకు సౌకర్యం కల్పించే విధంగా. ఇంకోటి సార్, మాకు సొసైటీకి వడ్లు కాంటా పెట్టాలన్నా, మక్క కాంటా పెట్టాలన్నా మాకు మేము చిట్ట చివరిలో ఉన్నాం కాబట్టి మాకు ఏది కూడా సకాలంలో అందడం లేదు సార్. అది కూడా చొరవ తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నూతన గ్రామ పంచాయతీ మీకు బిల్డింగ్ సరిగా ఉన్నదా లేదా? సార్ ఇప్పుడు అయితే అది స్లాబ్ లెవెల్లో ఉంది సార్. స్లాబ్ అయితే వేశారు, ఇంకా పనులు సాగుతున్నాయి సార్. ఇంకా అయితే దాని పాత జీపీల నుంచి మేము పరిపాలన అందిస్తున్నాం సార్. మీ స్థానిక ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మాకు డైనామిక్ లీడర్ మా అదృష్టం సార్ మాకు దొరకడం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో. ఆయన దృష్టికి తీసుకున్నట్లయితే ఏదైనా సమస్య వెంటనే 24 గంటల్లో పరిష్కరిస్తారు సార్. సర్పంచ్ గారు, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. ఎమ్మెల్యే గారి పనితీరు మంచి. సర్పంచ్ గారు, మంచి మెజారిటీతో గెలిపించే మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మా హెమ్లా నాయక్ తాండా మరియు బసానా తాండా ప్రజలు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు సార్. రాజకీయ పదవి ఏదైనా చేసిన అనుభవం ఉందా? లేదు సార్, అటువంటి ఏం లేదు సార్. నేను రాజకీయ కుటుంబం నుంచే మొట్టమొదటిసారిగా నేను సర్పంచ్గా కావడం జరిగింది సార్. రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయ కుటుంబంలో రైతు కుటుంబం నుంచి నేను మొట్టమొదటిసారిగా రాజకీయ కుటుంబంలో చేరడం జరిగింది సార్. చివరగా మీరు ఇంకా ఏమైనా మీ గ్రామ సమస్యలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ మా గ్రామ సమస్య చూసుకున్నట్లయితే ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ సార్, డ్రైనేజు, ఇంకొక 20 లక్షలు మాకు సిసి రోడ్ కనుక ఇచ్చినట్లయితే. ఇంకోటి సార్ మాకు విద్యుత్ ఒక 15 kV ఒక ట్రాన్స్ఫర్ కావాలి సార్. ఇంకోటి ఏంటంటే సార్ పెద్ద లైను
సర్వాపూర్ నుంచి వస్తుంది సార్. తండాల సెంటర్లో నుంచి పోతుంది. చిన్న గాలి కొడితే అది వైరు కొట్టుకొని అది పొగ వస్తుంది సార్. చిన్న గాలి దుమారం వస్తే అంధకారంలో ఉంటున్నాం సార్ మేము. అది విద్యుత్ సమస్య నిర్లక్ష్యం సార్. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. ఏకి ఫోన్ చేసినా రెస్పాండ్ గారు. మళ్ళా లైన్మెన్ ఫోన్ చేసినా మీ లైన్మెన్ నేను కాదు, నేను గౌరారాం లైన్మెన్, వెంకటాపూర్కు లైన్మెన్ లేరు, ఎమ్లా నాయక్ తండకు లైన్మెన్ లేరు సార్. మేము అడిగేది ఒకటే, మీ దగ్గర మేము ఏం అడుగుతలేము. ఏదైనా ఆపద వస్తే మేము ఒకసారి ఎల్సీ ఇవ్వండి అంటే అది మా పరిధిలో లేదు, లైన్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయండి లేకుంటే ఏకి ఫోన్ చేయండి అంటే వాళ్ళిద్దరికి ఫోన్ చేసే లోపే మనిషి ప్రాణాలు పోతాయి సార్. దయ తలిచి మాకు ఎమ్లా నాయక్ తండా వెంకటాపూర్కు ఒక లైన్మెన్ మాకు ఇవ్వగలరని. మీ పాలక మండలి మీకు ఎట్లా సహకరిస్తుంది? మా పాలక మండలి సార్, మేము తాండా అభివృద్ధి పదంలో మేము నడుస్తూ మమ్మల్ని మా ఎమ్లా నాయక్ తాండా మరియు బసాన తాండా ప్రజలు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము ఎల్లకాలం గుర్తుంచుకొని మేము ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా తాండా అభివృద్ధికి మేము సహకరిస్తామని తాండా ఎమ్లా నాయక్ తాండా తరపున సర్పంచ్గా నేను విన్నపించుకుంటున్నాను సార్.